నమస్తే జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. గురుకుల పాఠశాలల్లో చదివి ఐఐటి నీట్లో విజయం సాధించిన విద్యార్థులను అభినందించిన చంద్రబాబు. వచ్చే ఏడాది 4 రెట్ల ఫలితాలు రావాలని ఆకాంక్షించిన సీఎం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీ. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం. పండగ వాతావరణంలో ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల. ఈ స్మార్ట్ రైస్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందవచ్చని తెలిపిన మనోహర్. ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఈఎంలకు రావాల్సిన రాయితీలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ ఈర్పుగంటి అనార్ డిమాండ్. ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో చదివి ఈ ఏడాది ఐఐటి నీట్ విజయం సాధించిన విద్యార్థులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. సీట్లు పొందిన ఒక్కో విద్యార్థికి ₹1,00,000 ప్రోత్సాహకంగా అందజేశారు. వచ్చే ఏడాది 4 రెట్ల ఫలితాలు రావాలని సీఎం ఆకాంక్షించారు. ఐఐటి నీట్ సీట్లు సాధించిన 55 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థులు సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రాష్ట్ర ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సంతోషాన్ని ముఖ్యమంత్రితో పంచుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడిన ముఖ్యమంత్రి మరింతగా కష్టపడి ఉన్నత చదువుల్లోనూ ప్రతిభ చూపాలని సూచించారు. భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకోవడంతో పాటు రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దే విధంగా సాంఘిక సంక్షేమ విద్యా సంస్థలు రూపుదిద్దుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలోని విద్యార్థుల్లో ప్రతిభకు కొదవలేదని, వారికి సరైన వసతులు ప్రోత్సాహం అందిస్తే ప్రపంచంలో అందరితో పోటీపడే సత్తా ఉందని, ఇందుకు 55 మంది విద్యార్థులే నిదర్శనమన్నారు. సాంఘిక సంక్షేమ విద్యా సంస్థల నుంచి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఎంపికయ్యే విద్యార్థుల సంఖ్య వచ్చే ఏడాదికి 4 రెట్లు పెరగాలని, ఇప్పుడు ర్యాంకులు సాధించిన విద్యార్థులు తాము చదువుకున్న పూర్వ విద్యా సంస్థకు వెళ్లి అక్కడ విద్యార్థుల స్ఫూర్తి నింపాలని ముఖ్యమంత్రి విద్యార్థులతో అన్నారు. ఫోటోగ్రాఫర్ ఒక క్లిక్తో కెమెరాలో బంధించే ఛాయాచిత్రం 1000 భావాల లాజిక్ అని జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి అన్నారు. ఫోటోలు ఎన్నో మధురానుభూతులను సజీవ సాక్ష్యాలుగా నిలుస్తాయని, ఫోటో లేని వార్తాపత్రిక వెలుగులేని దివిటి లాంటిదని పేర్కొన్నారు. ఛాయాచిత్రం చూడడంతోనే సగం వార్తా సారాంశం పాఠకులకు అర్థమైపోతుందని చెప్పారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవాన్ని సోమవారం కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ జి లక్ష్మీష, విశ్రాంత ఐఏఎస్ అధికారి డి చక్రపాణి, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహంతో కలిసి తొలుత కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. అనంతరం ఔత్సాహిక ఫోటోగ్రాఫర్ పి ప్రసాద్ స్వీకరించిన పురాతన అరుదైన కెమెరాలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ జి లక్ష్మీష మాట్లాడుతూ మధురానుభూతులను ఫోటోల రూపంలో భావితరాలకు అందించేందుకు వీలుంటుందని, ఫోటోలు అనేవి తరతరాలకు విజ్ఞాన వారధులని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఏది చేసినా వినూత్నంగా చేయాలని ప్రోత్సహిస్తుంటారని, విలువైన వనరుల సృష్టి జరగాలని ఆకాంక్షిస్తారని, ఫోటోగ్రఫీ పోటీల నిర్వహణ ద్వారా ఫోటోగ్రాఫర్లను ప్రోత్సహించి కొత్త ఉత్తేజంతో వారు ముందడుగు వేసేలా దోహదపడతాయన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఆర్థిక రంగానికి దాదాపు 67% సేవారంగం ద్వారా లభిస్తోందని, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా సేవారంగం మరింత పురోగతి సాధించేందుకు వీలుంటుందన్నారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి సమిష్టి కృషి అవసరమని, ఛాయాచిత్రాల విజ్ఞాన సారథులు అయిన ఫోటోగ్రాఫర్లు కూడా ఇందులో భాగస్వాములు కావాలన్నారు. ఈ పోటీలు ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష పేర్కొన్నారు. ఈ ఫోటోగ్రాఫర్స్ అందరికీ, ఈ జిల్లా యంత్రాంగానికి నా శుభాకాంక్షలు. ఒక చక్కని థీమ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీకు, దీనికి చాలా ప్రోత్సాహం ఇచ్చినటువంటి కలెక్టర్ గారికి ఐ కంగ్రాచులేట్ దెమ్. మన జీవితంలో, వృత్తి జీవితంలో, వ్యక్తి జీవితంలో ఫోటోగ్రఫీ అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఒక ముఖ్యమైన క్షణాలని, ముఖ్యమైన ఘట్టాలని డాక్యుమెంట్ చేయడంలో, ఆ డాక్యుమెంట్ చేసిన వాటిని గురించి తర్వాత
జ్ఞాపకం చేసుకోవడంలో ఉన్నటువంటి వైశిష్ట్యం మాకందరికీ తెలుసు. అందువల్ల అటువంటి కార్యక్రమానికి ప్రోత్సాహం ఇస్తున్నటువంటి జిల్లా యంత్రాంగానికి నా శుభాకాంక్షలు. విజయవాడ అనేకమైనటువంటి కళలకి, కళాకారులకి, రాజకీయ నాయకులకి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రసిద్ధి ఉంది. ఆ విజయవాడలో ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. నేను ఇక్కడ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏపీహెచ్ఆర్డీగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుంటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. ఎనీవే ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ దిస్. ఐ కాంప్లిమెంట్ మిస్టర్ లక్ష్మీ షా ఫర్ ఇనిషియేటింగ్ దిస్ ప్రోగ్రామ్. విజయవాడలో ముఖ్యంగా కృష్ణ, తర్వాత కనకదుర్గ, వారధి, ఈ రెండు కూడా చాలా కనకదుర్గమ్మ టెంపుల్ ఒక ముఖ్యమైన అంశాలు, చరిత్రని అనేక సార్లు గుర్తు చేసే అంశాలు. నేను 1986లో when I was Deputy Secretary to ఎన్టీ రామారావు, the maximum flood discharge from Godavari was 36 lakh cusecs. 36 lakh cusecs. అదేవిధంగా విజయవాడ నుంచి కూడా కృష్ణా బ్యారేజ్ నుంచి కూడా మ్యాక్సిమం డిశ్చార్జెస్ దాదాపు 10-11 లక్షల దాకా పోయిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల ఇటువంటివన్నిటినీ జ్ఞప్తికి తీసుకొచ్చే ఒక మంచి ప్రక్రియ ఈ ఫోటోగ్రఫీ లేకపోతే వీడియోగ్రఫీ. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎన్నో రోజు అంటే వెరీ హ్యాపీ దట్ సర్ ఈజ్ హియర్ టుడే. ఎస్ చక్రపాణి సార్ గారికి, అలాగే మా ఆఫీసర్ డిఆర్ఓ గారికి, అలాగే ఐఎన్పిఆర్ ఆఫీసర్స్ మోహన్ గారికి, అట్లాగే టీం అందరికీ, అలాగే ఈరోజు కేంద్ర బిందువులు అవార్డు గ్రహీతలు, అలాగే ఈరోజు కార్యక్రమానికి కారణకర్తలైన ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి నా హృదయపూర్వక అభినందనలు. గుడ్ మార్నింగ్ టు ఎవరిబడి. సో చాలా ఆనందం. మీ ఫోటోగ్రఫీ అంటే మీరు దాని వెనకాల ఎంత పరిశ్రమ ఉంటే, ఎంత పట్టుదల ఉంటే, ఎంత కష్టపడి, అంత ఫోకస్తో తీస్తే తప్ప అటువంటి ఒక మంచి మీనింగ్ఫుల్ ఫొటోస్ రావు. కాబట్టి మీ అందరికీ, ప్రతి ఒక్కరికి, ఈ మన జిల్లాలో ఉన్న ఫోటోగ్రాఫర్స్ అందరికీ, అలాగే ఈ కంటెస్ట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఇప్పుడే జడ్జి గారు చెప్పినట్టు చాలా కష్టపడి ఆయన సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే అన్నీ బాగున్నాయి, ఏది సెలెక్ట్ చేయాలో తెలియట్లేదు. అందుకే జడ్జెస్ జాబ్ ఈజ్ ద మోస్ట్ క్రిటికల్ జాబ్ అండ్ మోస్ట్ అంటే స్ట్రెస్ఫుల్ ఆల్సో, బికాజ్ అన్నీ బాగుంటాయి, ఏది సెలెక్ట్ చేయాలి, ఏదో ఒకటి చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తారు. కానీ ఇప్పుడు చూస్తే అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఫోటోలో ఒక సోల్ ఉంది, ఒక జీవం ఉంది, దాంట్లో ఒక ఆత్మ ఉంది. ఓకే, మీరు తీసిన ఆ క్యాప్చర్, ఆ మూమెంట్ ఏదైతే ఉంది, ఎందుకంటే ఆ ఫ్లడ్ టైంలో నేను అక్కడ ఉన్నాను ఫీల్డ్లో, చూస్తున్నాం ఎంత ఆ పరిస్థితి. కానీ ఒక సంవత్సరం, 2 సంవత్సరం, ఒక 10 సంవత్సరాల తర్వాత మర్చిపోతాం. కానీ మీ ఫోటోగ్రఫీ ఉంటుంది కదా, అది భావి తరాలని దాన్ని గుర్తు చేస్తుంది. సో ఇటువంటి పరిస్థితి ఉండింది, ఆ ఫోటోని అదే లైవ్లీనెస్తో, అదే స్పిరిట్తో మీరు క్యాప్చర్ చేస్తారు కదా, దట్ ఈస్ ద రియల్ అచీవ్మెంట్. సో దానికి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. దట్ ఈస్ ఎక్సలెంట్ టాస్క్. సో అటువంటి ఒక మెమోరీస్ని భావితరాలకు అందజేయడానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్క జర్నలిస్ట్కి, ప్రతి ఒక్క ఫోటో జర్నలిస్ట్కి నేను అభినందన తెలియజేస్తూ, సో ఈరోజు ఈ కార్యక్రమం నా చేతుల మీద ఇక్కడ చేయించడానికి ప్రోత్సాహం ఇచ్చిన మా ఐఎన్పిఆర్ టీం వారికి, అట్లాగే పార్టిసిపేట్ చేసిన మీకందరికీ సో నేను ఎంతో రుణపడి ఉన్నాను. అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ జిల్లా అంటే ఇది కేవలం జిల్లా హెడ్ క్వార్టరే కాదు, ఇది స్టేట్ హెడ్ క్వార్టర్. సో కాబట్టి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు ఎప్పుడూ చెప్తుంటారు, మనం రొటీన్గా కాదు, ఇన్నోవేటివ్గా ఆలోచించాలి. ఏ చేసినా కొన్ని ఇన్నోవేటివ్నెస్ ఉండాలి, దానివల్ల వేరే వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి. మనము ఒక ఈ రిసోర్స్ని క్రియేట్ చేయాలి. అది ఫైనాన్షియల్ రిసోర్స్ కావచ్చు, లేదా ఆర్ట్ కావచ్చు, కల్చర్ కావచ్చు. ఆ నేపథ్యంలో చూసుకుంటే ఫోటోగ్రఫీ అనేది ఒక మంచి ట్రెడిషన్, ఒక రిచ్ కల్చర్. పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.42 కోట్ల లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభమైందని రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా 5,90,000 మంది లబ్ధిదారులు, కృష్ణా జిల్లా 5,17,000 మంది లబ్ధిదారులు స్మార్ట్ కార్డులను అందజేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ మరియు పెనుమలూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి స్వయంగా ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. సెప్టెంబర్ 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి కార్డుల పంపిణీ పూర్తి చేస్తామన్నారు. కార్డులోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే లబ్ధిదారుడు ఎప్పుడు సరుకులు తీసుకున్నా సమాచారం వెంటనే ప్రభుత్వానికి చేరుతుంది. రాష్ట్రంలోని 29,000 చౌక ధర దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్, గోధుమలు ప్రజలకు అవసరాన్ని బట్టి పంపిణీ చేస్తున్నాం. పీఓఎస్ మిషన్లు అప్గ్రేడ్ చేయబడ్డాయి. కొండ ప్రాంతాలు, దూర ప్రాంతాల వారికి సబ్ రేషన్ డిపోలు ఏర్పాటు చేయడంపై సీఎంతో చర్చ జరుగుతోంది. కార్డులో మార్పుల చేర్పుల కోసం స్థానిక సచివాలయాల్లో అప్లై చేసుకోవచ్చు. మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. ఏవైనా సందేహాలుంటే టోల్ ఫ్రీ నెంబర్ 1967 ద్వారా సంప్రదించవచ్చు. ఈ స్మార్ట్ రైస్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందవచ్చని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, సివిల్ సప్లై కమిషన్ సౌరభ్ గౌర్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
government in Andhra Pradesh under the leadership of the Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu, we have taken up a wonderful initiative where we have converted all the existing rice cards into smart rice cards. So these cards have security features including a QR code. The family member details are very clearly legible, and approximately 1.46 crore households in Andhra Pradesh will be given free of charge these ration cards. So this is a wonderful initiative. We hope to reach out to more number of people. At the same time, increase transparency and accountability. As I had mentioned earlier, Andhra Pradesh is the only state in India which has achieved 96.4% eKYC status. So we have verified, we will re-verify, and also whenever we deliver these goods to their households, our data will be on a real-time basis. So across the state, any family member in these cards can also change their data, and that will be adjusted automatically through the integrated data approach. I also take this opportunity to thank the GSWS employees and our Civil Supplies Department officials who have collaborated to take up such a massive exercise across the state of Andhra Pradesh. Because 1.46 crore households, which translates to 4.42 crore individual beneficiaries, is a huge exercise. And we are challenging it to complete the exercise within 15 days. Thank you. Thank you. మట్టిలో మాణిక్యాలు మెరిశారు. ఆర్థికంగా వెనుకబడినా ప్రతిభలో కొదవలేదని నిరూపించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ నేడు ఏసీఏ సెంట్రల్ జోన్ టీంకు ఎంపికయ్యారు. ఆడపిల్లలకు క్రికెట్ అవసరమా అనే వాళ్ళు ఆశ్చర్యపోయేలా తమ ఆటతోనే జవాబు చెప్పారు. విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన తుమ్మలపల్లి సౌమ్య బి తమలికలకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. ఆర్థికంగా పేద కుటుంబం కావడంతో తల్లిదండ్రులు కూడా డబ్బులు కట్టి శిక్షణ ఇప్పించలేమని చెప్పేశారు. అయినా వారు వెనకడుగు వేయలేదు. కృష్ణలంక పొట్టి శ్రీరాములు హైస్కూల్ ఆవరణలో నిర్వహిస్తున్న విఎంసి కేడీసీఏ అకాడమీలో కోచ్ రామును కలిశారు. వారి ప్రతిభను గుర్తించిన అకాడమీ నిర్వాహకులు కూడా ప్రోత్సహించారు. కోచ్ రాము నేతృత్వంలో శిక్షణ పొందుతూ పాఠశాల స్థాయిలో మంచి ప్రదర్శన కనబర్చి ఎన్టీఆర్ జిల్లా జట్టులో అవకాశం సంపాదించారు. అక్కడ కూడా తమ మెరుగైన ప్రదర్శనతో ఇప్పుడు ఏకంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెంట్రల్ జోన్ టీంకు అండర్-15 జట్టుకు ఎంపికయ్యారు. 3 ఏళ్లుగా కష్టపడుతూ సాధన చేసి ఈరోజు సెంట్రల్ టీంకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని సౌమ్య తమలిక హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీరు గత 3 ఏళ్లుగా విజయవాడ కృష్ణలంకలోని విఎంసి కేడీసీఏ అకాడమీలో శిక్షణ పొందుతున్నారని, వీరిద్దరూ పేద కుటుంబానికి చెందిన వారేనని కోచ్ రాము తెలిపారు. వారిలో ప్రతిభను గుర్తించి తగిన శిక్షణ ఇచ్చామని, ఇదే విధంగా రాణిస్తే తప్పకుండా రాష్ట్ర స్థాయి జట్టులో స్థానం కొట్టేంత ప్రతిభ వారి దగ్గర ఉందని కోచ్ రాము చెబుతున్నారు. తమ వద్ద శిక్షణ పొందిన పలువురు క్రీడాకారులు గతంలో కూడా ఇదే తరహాలో జోన్స్కు జిల్లా టీంకు ఎంపికైనట్లు కోచ్ రాము తెలిపారు. అండర్-15 కృష్ణా డిస్టిక్ తరఫున మా విఎంసి అండ్ కేడీసీ అకాడమీ నుంచి 2 ఉమెన్ సెలెక్ట్ అయ్యారండి. మా దగ్గర వీళ్ళు 3 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారు. 3 ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరే ప్రాక్టీస్ చేస్తున్నారు. 3 ఇయర్స్ నుంచి వీళ్ళిద్దరే సెలెక్ట్ అయ్యారు. డిస్టిక్కే అవటం కాకుండా వీళ్ళిద్దరు కూడా జోనల్స్కి కూడా సెలెక్ట్ అయ్యారు. ఒక ఆమె సౌమ్య 3 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తుంది. ఆల్రౌండర్, బ్యాటింగ్, బౌలింగ్. కమలిక లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్, ప్యూర్ బౌలర్. ఇద్దరు కూడా మంచి ప్రతిభ కనపరిచి ఇద్దరు కూడా జోనల్కి సెలెక్ట్ అయ్యారు. డిస్టికే కాకుండా వీళ్ళిద్దరే జోనల్కి సెలెక్ట్ అయ్యారు. బి తమలిక, నేను లెఫ్ట్ ఆర్మ్ ప్యూర్ ఫాస్ట్ బౌలర్. మా సార్ దయ వల్ల డిస్టిక్కే కాకుండా జోనల్కి సెలెక్ట్ అయ్యాను. కృష్ణా డిస్టిక్ తరఫున జోనల్కి సెలెక్ట్ అయ్యాను. పేరు టి సౌమ్య. నేను కృష్ణా డిస్టిక్ కాకుండా జోనల్స్కి సెలెక్ట్ అయ్యా. మా సార్కి చాలా ఆనందంగా ఉంది. అండర్-15 3 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రజాక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం బాధ్యత కలిగి ఉందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. దీనిలో భాగంగానే స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 4వ డివిజన్ ఫిలిం నగర్ పార్క్ ఏరియాలో ప్రజా సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం డివిజన్లోని పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. తదనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు టిఫిన్ బండి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ప్రజాక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, ప్రజల ఆరోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం బాధ్యత కలిగి ఉందని అన్నారు. అందులో భాగంగానే ఈరోజు 4వ డివిజన్ పార్క్లో వాకింగ్ ట్రాక్ మరియు జిమ్ ఎక్విప్మెంట్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మించడం జరుగుతుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. రానున్న కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకొస్తున్న వినూత్న విధానాలతో రాష్ట్రం అభివృద్ధితో సంక్షేమ పదంలో నడుస్తుందని తెలిపారు.
ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పచ్చదనానికి, పరిశుభ్రతకి, పార్కుల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరుగుతుంది. అదేవిధంగా విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 4వ డివిజన్లో ఈ రోజున ఫిల్మ్నగర్ కాలనీలో 50 లక్షల రూపాయలతో అధునాతమైనటువంటి హంగులు, జిమ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, పాత్వేలు కానివ్వండి, వాకింగ్ ట్రాక్లు కూడా ఏర్పాటు చేసుకుని అధునాతమైన హంగులతో 50 లక్షల రూపాయలతో ఈ పార్కును డెవలప్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా 4వ డివిజన్లో ఇంకా ఇతరత్ర పార్కులు కూడా 15 పార్కులను కూడా డెవలప్ చేసుకొని అధునాతన హంగులతో ఏర్పాటు చేయడానికి ఎస్టిమేట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ పార్కుల్లో కొన్ని పార్కుల్ని ప్రత్యేకంగా మహిళలకు కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ మహిళలకు కేటాయించినటువంటి పార్కులో మహిళా జిమ్ ఎక్విప్మెంట్స్, అదేవిధంగా వాకింగ్ ట్రాక్లు కూడా ఏర్పాటు చేయాలని కూడా కమిషనర్ గారి దృష్టి తీసుకెళ్తే వారు సానుకూలంగా స్పందించడం జరిగింది. అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో కూడా సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ కూడా అందులో 60% సఫలీకృతమై 4వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. మరి ఇక్కడ డ్రైన్స్ ప్రాబ్లం ఉంది. ఆ డ్రైన్స్ ప్రాబ్లం కూడా మరి గద్దె రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు చిన్ని గారు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా సిఆర్డీ ద్వారా వర్కులు చేయడానికి తీసుకున్నారు. అందులో ప్రధానమైనటువంటి డ్రైన్లు గుంటతిప్ప డ్రైన్ కానివ్వండి, పుల్లేటికట్ట డ్రైన్ కానివ్వండి, లేకపోతే పంటకాలువ డ్రైన్స్ కానివ్వండి, కాలనీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డ్రైన్స్ కూడా అన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకొని రానున్న కాలంలో ఏమాత్రం వర్షం వచ్చినా కూడా ఎక్కడా కూడా రోడ్ల మీద కానివ్వండి, ఇంకో చోట కూడా నీళ్లు నిలవకుండా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వీటిలన్నిటికీ కూడా మరి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా నోచుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తూర్పు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి గద్దె రామారావు యొక్క సహకారంతో కూడా నెరవేర్చుకోవడం జరుగుతుంది. వారికి ఎంపీ కేశినేని చిన్ని గారికి కూడా మీ ద్వారా కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మనిషి ఆయుష్ సగటును పెంచడానికి గత అనేక సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు ఏదైనా కూడా ఆయుష్ సగటును పెంచడానికి ప్రయత్నం చేయడం జరుగుతోంది. మనం 50 సంవత్సరాల క్రితం మాకు తెలిసిందో చూస్తే అప్పుడు 40 సంవత్సరాలు ఉండేది ఒక మనిషి సగటు. దాన్ని 55 అయింది, 65 అయింది, వాళ్ళ 70 వరకు కూడా అయిపోతుంది. ఇవాళ చంద్రబాబు గారు చెబుతా ఉన్నారు, జపాన్ మోడల్లో, జపాన్లో 110 సంవత్సరాలు వాళ్ళ సగటు మనిషి ఆరోగ్య సగటు 110. ఆ స్థితికి అక్కడ వెళ్ళినప్పుడు మనం ఎందుకు కాకూడదని చెప్పి ఆయన అనేకమైన సమావేశాల్లో ఆ ఉదాహరణ చెప్పడం జరుగుతోంది. ఈ రోజున ఈ స్వచ్ఛ రక్షణ కానీ స్వచ్ఛాంధ్ర అది ఎస్ఎస్ అది తేలిక చెప్పటం, ఏ సురక్షణ అని చెప్పి పరిశుభ్ర ప్రాంతాలన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఇవన్నీ పొల్యూషన్ తక్కువ ఉండాలి. అదేవిధంగా మనుషులు కూడా క్రీడలు, వ్యాయామం, నడక ఇవన్నీ కూడా చాలా అవసరం. ఇవన్నిటిని కూడా మనం పొందపరిస్తే మనం అనుకున్న టార్గెట్ని 100 కాదు 110 సంవత్సరాలు కూడా పెంచుకునే అవకాశం ఉంది. సో ఆ విధానంలోనే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా నాకు తెలిసి మన నియోజకవర్గంలోనే సుమారు 20 పార్కులు ఈ విధంగా డెవలప్ చేయడం జరిగింది. ఇంకా 20-25 పార్కులు డెవలప్ చేయడానికి అన్ని అంచనాలు పెట్టడం జరిగింది. ఇవాళ ఈ ఫిలిం కాలనీలో సుమారు 50 లక్షల రూపాయలతో ఇక్కడ రిటైనింగ్ వాల్, కన్స్ట్రక్షన్ వాల్, ప్రహరీ గోడ కట్టుకోవడం కానివ్వండి, వాకింగ్ ట్రాక్ కానివ్వండి, జిమ్ ఎక్విప్మెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సో దీనివల్ల మేము చూసాం చాలా చోట్ల జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసినంత కూడా ఎంతోమంది వచ్చి మహిళలు, పురుషులు అందరూ కూడా రోజు వాళ్ళ ఖాళీ ఉన్న సమయంలో నాకు తెలిసి సుమారు పొద్దున 5 కాడ నుంచి 10 వరకు, సాయంత్రం 5 కాడ నుంచి 8-9 వరకు కూడా చేస్తూ ఉన్నారు. సో వీటి మీద ప్రభుత్వం నారా చంద్రబాబు. విజయవాడ 1 టౌన్ విద్యాధరపురం జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్లోని 42 ప్లాట్ల యాజమానులకు ఆందోళన చేపట్టారు. తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టుని తప్పుదోవ పట్టించి స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని 1 టౌన్ విద్యాధరపురం జోజీనగర్ కరెంట్ ఆఫీస్ రోడ్డు 42 ప్లాట్లు ఇల్లు ప్రొక్లైన్ జేసీబీ యంత్రాలతో కూల్చే ప్రయత్నం చేయడంతో యాజమానులు అడ్డుకొని ఆందోళన చేపట్టారు.
తప్పుడు పత్రాలు సృష్టించి కోర్టుని తప్పుదోవ పట్టించి స్థలాన్ని కబ్జా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితులు చేస్తున్న ఆందోళనలకి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, సిపిఎం ఫ్లోర్ బోయే సత్యబాబు, పలువురు రాజకీయ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించి ఆందోళనలో పాల్గొన్నారు. కొందరు సంఘ విద్రోహ శక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి పేద మధ్యతరగతి ప్రజల ఇళ్లను కబ్జా చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. చిరు ఉద్యోగాలు, వివిధ పనులు చేసుకుంటూ రూపాయి కూడబెట్టిన మధ్యతరగతి కుటుంబాల వారి ఇళ్లను కూల్చేయడం హేయమైన చర్య అని మండిపడ్డారు. మున్సిపల్ ప్లాన్, బ్యాంక్ లోన్తో పాటు అన్ని అనుమతులలో ఇల్లు నిర్మించుకుంటే ఇల్లు ఎలా కూల్చేస్తారంటూ ప్రశ్నించారు. కనీసం ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇలా ఎలా కూలుస్తారని అనడంపై ఫ్లాట్ ఓనర్స్ అని ప్రశ్నించారు. 42 మంది బాధితులు రోడ్డున పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి వారి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరపాలక సంస్థ 45వ డివిజన్కి సంబంధించి 42 మంది ఫ్లాట్ యజమానులు దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ కొనుగోలు చేసుకొని ఇల్లు కట్టుకొని మరి కరెంటు, మంచినీటి సదుపాయాలు కల్పించుకొని నివాసం ఉంటుంటే ఈ విషయంలో మరి రకరకాల కోర్టు లిటిగేషన్లో పెట్టి ఈ విలువైనటువంటి సామాన్యుల యొక్క స్థలాలని, ఇళ్ళని కూల్చివేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కోర్టు ఆర్డర్లు అని చెప్పి ఇక్కడ పోలీసు బందోబస్తుతోనూ అలాగే మరి రౌడీ ఎలిమెంట్స్తోనూ రావడం, ఇక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం చాలా అన్యాయం. ప్రభుత్వం ఇటువంటి పేదల సమస్యలను, సామాన్యుల సమస్యలని మరి పరిష్కరించాల్సిన దిశలో ఆలోచించకుండా అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే దీనికి ఒడిగట్టడం అనేది చాలా అన్యాయం. ఇప్పటికైనా ఈ 42 కుటుంబాల ప్రజలకి న్యాయం చేసే విధంగా వారికి హైకోర్టులోనూ సుప్రీంకోర్టులో కేసులు కూడా నడుస్తున్న నేపథ్యంలో వారికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం పక్షంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ 42 కుటుంబాల ప్రజలు అనేక అప్పులు చేసి ఇబ్బందులు పడి ఇల్లు రిజిస్ట్రేషన్లు చేసుకున్నటువంటి కుటుంబాలు. వారు ఏదో పోరంబోగ్గా వచ్చి ఉండే పరిస్థితి కాదు. అనేక సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్న పరిస్థితిలో వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, ఎంఎస్ఎంఈలకు రావాల్సిన రాయితీలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రీనర్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ ఈడుపుగంటి అనార్ బాబు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 650 కోట్ల రాయితీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గత 4 సంవత్సరాలుగా రాయితీల విషయంలో జాప్యం జరుగుతోందని, అనేక యూనిట్లు మూసివేత దశలోకి వెళ్లిపోయాయని ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రీనర్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ ఈడుపుగంటి అనార్ బాబు వాపోయారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వందలాది మంది మొదటి తరం పారిశ్రామికవేత్తలు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. బ్యాంకు ఖాతాలు ఎన్పీఏలుగా మారాయని, వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోయాయని, కూటమి ప్రభుత్వం కూడా అశ్రద్ధ వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఎస్ఆర్టీసీ హైర్ బసెస్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 650 కోట్ల రాయితీలను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకుని న్యాయం జరిగేలా చూడాలని, పారిశ్రామికవేత్తలకు రక్షణ చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల సబ్సిడీ నిలుపుదల వల్ల తమ మీద ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయని, ప్రభుత్వం చొరవ చూపి పెండింగ్లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని, సబ్సిడీలు లేకుండా పరిశ్రమలు నిలవని, ఎంఎస్ఎంఈ, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలే సమగ్రాభివృద్ధికి వెన్నెముక అని, దయచేసి కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాగకుమార్, పినమల, వెంకటేష్ ఉల్లి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రీనర్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు అనార్ బాబు అండి, ఈడుపుగంటి. నేను విశాఖపట్నం జిల్లా ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అక్కడికి వచ్చానండి. అయితే మా ఉద్దేశం ఏంటంటే ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రీనర్స్కి ప్రభుత్వం ఇస్తున్నటువంటి జియో ప్రకారంగా, వాళ్ళు ఇస్తున్నటువంటి జియో ప్రకారంగా రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో, సబ్సిడీస్ ఉన్నాయో, ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవి గత 4 సంవత్సరాలుగా మరి ఎవరికి అందకపోవడంతో ఇవాళ మేమంతా కలిసి వివిధ ప్రాంతాల నుంచి మరి అనేక అసోసియేషన్లు అన్నీ కలిపి ఒక ఆంధ్రప్రదేశ్ ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రైనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జేఏసీగా మేము ఫామ్ అయ్యి ఈరోజు ఇవాళ మరి ఇండస్ట్రియల్ సెక్టర్లో ఉన్నటువంటి అఫీషియల్స్ని అలాగే పార్టీ నాయకుల్ని అందరూ కలవడం జరిగింది. అయితే మా ఉద్దేశం ఏంటంటే గత 30-40 సంవత్సరాల నుంచి మేము ఈ పరిశ్రమలో ఉన్నాము. అలాగే మాకు ఏనాడు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఎందుకంటే అనుకూలంగా మేము ఎప్పుడైతే సబ్సిడీస్ అప్లై చేశామో ఆ సబ్సిడీ. నా పేరు ఈరి రాజశేఖర్ అండి. నేను ఏపీఎస్ఆర్టీసీ హైర్ బస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు సంబంధించి ఒక జేఏసీగా ఫామ్ అయ్యి జేఏసీ తరఫున మీడియా మిత్రుల ద్వారా మేము ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో మేము 2020 నుంచి 24 వరకు రావాల్సిన సబ్సిడీస్ రిలీజ్ చేయకుండా ఆ ప్రభుత్వం ఇబ్బంది పెట్టి
మరి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. ఈ రోజున ఈ ప్రభుత్వం మేమందరం కూడా అందరం భాగస్వాములుగా గెలిపించుకొని వచ్చిన ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మీరు ఒక పారిశ్రామిక పాలసీని పెట్టారు, ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలి. అదేవిధంగా P4 ద్వారా పేదలకు సంబంధించిన వాళ్ళని అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి. ఇలాంటి మంచి స్కీమ్స్ పెట్టారు. మేము కూడా దానికి చాలా హర్షిస్తూ ఉన్నాం. అయితే ఇప్పటికే పారిశ్రామికవేత్తలుగా మరి మేము నిర్మాణ రంగంలోని తర్వాత ట్రాన్స్పోర్ట్ రంగంలోనూ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ఉన్నటువంటి మమ్మల్ని మరి పారిశ్రామికవేత్తలుగానే మేము ఉన్నాం కదా, మరి మమ్మల్ని ప్రోత్సహించడానికి నమస్కారం అండి. నా పేరు పినమాల నాగకుమార్. నేను ఆంధ్రప్రదేశ్ దళిత ఎంటర్ప్రైన్యూర్స్ అండ్ ఎంపవర్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈ MSMEలకి కావాల్సిన రాయితీల గురించి వివిధ SC/ST సంఘాలు జేఏసీగా ఏర్పడి మరి విశాఖపట్నం నుంచి అనార్ బాబు గారు, గుంటూరు జిల్లా నుంచి రాజశేఖర్ గారు, అలాగే వివిధ గిరిజన నాయకులు అందరం కలిసి ఈరోజు గత 4 సంవత్సరాలుగా రావాల్సిన రాయితీలని మరి 2020లో గత ప్రభుత్వం మరి కరోనా టైంలో కూడా రిలీజ్ చేసింది. ఆ తర్వాత విపత్కర పరిస్థితుల వల్ల గత ప్రభుత్వం పెండింగ్లో ఉంచింది. మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఇంటికి ఒక పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టారు. దానికి SC/ST వర్గాల తరపున హర్షం వ్యక్తం చేస్తూ మరి ఇప్పటికీ పారిశ్రామిక రంగాల్లో ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కానీ పెండింగ్లో ఉన్న రాయితీలు రిలీజ్ చేయకపోవటం వల్ల చాలా నష్టం. విజయవాడ గవర్నర్పేట్ ఆంధ్రరత్న భవన్లో కిసాన్ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించే పంటలకు అవసరమైన ఎరువులను ప్రభుత్వం సమయానికి అందించడంలో విఫలమైందని, ఎక్కడికక్కడ బ్లాక్ మార్కెట్లో యూరియా అమ్మకాలు జరుగుతున్నాయని వారు విమర్శించారు. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సొంత జిల్లా శ్రీకాకుళంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా చిత్తూరులో కూడా ఇదే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. కేవలం డీలర్ల కుమ్మక్కుతో యూరియా బ్లాక్ అవుతోందని, అయితే వ్యవసాయ అధికారులు, ప్రభుత్వ పెద్దలు ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించారు. రైతుల సమస్యలను తక్షణం పరిష్కరించాలని కిసాన్ కాంగ్రెస్ తరఫున డిమాండ్ చేశారు. ముందు చూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సమావేశంలో పేర్కొన్నారు. అందరికీ నమస్కరిస్తూ ఈరోజు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో రైతు చాలా దీనావస్థలో ఉన్నాడు. దానికి ప్రధాన కారణం నేటి ప్రభుత్వం రైతు పండించే పంటకు కావాల్సినటువంటి ఎరువులు సక్రమంగా అందజేయడం. ఏ జిల్లాకి వెళ్ళినా ఆ జిల్లాలో యూరియా ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీస్ నుంచి, రైతు భరోసా సేవా కేంద్రాల నుంచి కానీ, డీలర్ల నుంచి కానీ రైతుకి కావలసిన విధంగా ఎరువులు సప్లై కావట్లేదు. యూరియా బస్తాలు అయితే దాదాపుగా 50 రూపాయల నుండి 400 రూపాయల వరకు అదనంగా బ్లాక్ నడుస్తుంది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లా లాంటి జిల్లాల్లో యూరియా బస్తా కొనాలంటే ఒక వేపపిండి బస్తా 500 రూపాయలు పెట్టి ఆ వేపపిండి బస్తా కొంటేనే యూరియా బస్తా ఇచ్చే పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ముఖ్యంగా అగ్రికల్చర్ మినిస్టరు అచ్చెన్నాయుడు గారు జిల్లా అయినటువంటి శ్రీకాకుళం జిల్లాలో చాలా దారుణంగా ఉంది. అక్కడ కూడా ఇదే పరిస్థితి. అలాగే సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాలో కూడా అక్కడ యూరియా లభించటం లేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? దాదాపుగా 6,50,000 మెట్రిక్ టన్నులు మేము ఈ రాష్ట్రంలో. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గురుకుల పాఠశాలల్లో చదివి IIT నీట్లో విజయం సాధించిన విద్యార్థులను అభినందించిన చంద్రబాబు. వచ్చే ఏడాది 4 రెట్లు ఫలితాలు రావాలని ఆకాంక్షించిన సీఎం. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోటోగ్రఫీ పోటీ. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం. పండగ వాతావరణంలో ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసిన మంత్రి నాదెండ్ల. ఈ స్మార్ట్ రైస్ కార్డు ద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ సరుకులు పొందవచ్చని తెలిపిన మనోహర్.
ఎస్సీ ఎస్టీ ఎంఎస్ఈఎంలకు రావాల్సిన రాయితీలు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలి. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ ఎంటర్‌ప్రెన్యూర్ అసోసియేషన్ జేఏసీ కన్వీనర్ ఈర్పుగంటి అనార్ డిమాండ్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.